ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 1-2 తేదీల్లో అతిపెద్ద సంఘటన మేషరాశి వారి యొక్క జీవితంలో జరగబోతుంది. అలాగే 12 సంవత్సరాల నుండి మిమ్మల్ని శత్రువుగా భావిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో దొరికేస్తాడు. ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక, మేషరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మేషరాశి వారికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలను వీరు చూడగలుగుతారు. మేషరాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ మేషరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. ఈ రాశి క్షత్రియ రాశి. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉండటం కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవనానికి కూడా దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఇక విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో 12 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి మిమ్మల్ని శత్రువుగా భావించి మీ యొక్క లైఫ్ లో పరోక్షంగా అనేక రకాల సమస్యలను సృష్టిస్తున్నారు. అంటే ఆ సమస్యలకు కారణం ఆ వ్యక్తి అని మీకు తెలియదు. ముఖ్యంగా జూన్ 1-2 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాలు ఏ విధంగా ఉంటాయంటే, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడే మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు అనే విషయంపై మనకు పూర్తి అవగాహన వస్తుంది. అటువంటి ఒక సంఘటన ఈ 2 తేదీల్లో మీకు జరుగుతుంది. మీకు సహాయం అవసరం అవుతుంది. అప్పుడు మీకు మీ యొక్క మిత్రులు ఎవరు, శత్రువు ఎవరు, అలాగే 12 సంవత్సరాల నుండి మీ యొక్క లైఫ్ లో సమస్యలను సృష్టిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన రాబోతుంది. ఖచ్చితంగా మీరు దాన్ని గ్రహించగలుగుతారు. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు, మీ సన్నిహితుల్లో ఉండొచ్చు, మీ యొక్క స్నేహితుల్లో ఉండొచ్చు. మీరు ఏదైనా తప్పు చేస్తుంటే మిమ్మల్ని వారిస్తూ ఉంటారు. కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా మీరు గుర్తించలేకపోయారు వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు, మీ యొక్క శ్రేయోభిలాషులు అని. అయితే ఈ 2 తేదీల్లో మీ యొక్క లైఫ్ లో జరిగేటటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుంది వారు మీ యొక్క శ్రేయోభిలాషులు అనే విషయం. ముఖ్యంగా జూన్ 1-2 తేదీల్లో మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి సంఘటన ద్వారా మీ శత్రువు దొరికిపోతారు. అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరు, మీ వెంట ఎందుకు పడుతున్నారు, ఇన్ని రోజుల నుండి మీరు ఏదైనా తప్పు చేస్తుంటే వారు ఎందుకు వారిస్తున్నారు, మీకు ఎందుకు సలహాలు ఇస్తున్నారు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది రాబోతుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది. చాలా కాలం నుండి మీరు అన్వేషిస్తున్నటువంటి అన్వేషణకి మీకు ఈ సమయంలో అంటే అతి త్వరలో ఫుల్ స్టాప్ పడబోతుంది. అంటే ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారు చాలా రోజులుగా ఏదైనా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా మీకు కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల మూలంగా మీరు ఒక చిన్న సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులు సలహా ఇచ్చారు కదా అని ఆలోచించకుండా ఆ యొక్క సలహాను పాటించడానికి అస్సలు ప్రయత్నం చేయకండి. అలాగే ఈ యొక్క జూన్ 1-2 తేదీల్లో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. మీరు తీసుకునే ఇప్పటి నిర్ణయాలు అంటే ఈ 2 తేదీలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మేషరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వినియోగదారుల్లో ఒకరు చక్కటి గైడెన్స్ ని మీకు అందజేస్తారు. వారు మీతో చాలా క్లోజ్ గా మారిపోతారు. అలాగే మీకు చాలా సలహాలు, సూచనలు అందజేస్తారు.
మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకుల నుండి అలాగే సమస్యల నుండి బయటపడే మార్గాలను కూడా మీకు సూచిస్తారు. వారిచ్చిన సలహాలు సూచనలు పాటించడం ద్వారా కూడా మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరుగుతాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో మీరు తెలిసి తెలియక ప్రతి ఒక్క వ్యక్తితో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. మీ యొక్క అభివృద్ధి గురించి, మీ యొక్క లాభాల గురించి, మీ యొక్క ఆర్థిక సామర్థ్యం గురించి బయటి వ్యక్తులతో షేర్ చేసుకున్నప్పుడు దాన్ని చూసి కొంతమంది వ్యక్తులు కుళ్ళుకుంటారు. దీని ద్వారా నరదృష్టి అనేది ఏర్పడి మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా సమస్యలను సృష్టిస్తుంది. ఆ నరదృష్టి పోవాలంటే కనుక మీరు ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. లేదా మీరు ఉప్పుతో అంటే దొడ్డు ఉప్పుతో మీ ఇంట్లోని పెద్దలతో దిష్టి తీయించేసుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా నరదృష్టి అనేది తొలగిపోతుంది. మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి నెగటివిటీ నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, డబ్బు సమకూరటం లేదు, పరిస్థితులు అనుకూలించడం లేదు, అటువంటి వారు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో అంటే జూన్ 1, 2 తేదీల్లో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో సక్సెస్ కాగలుగుతారనే చెప్పుకోవాలి. అలాగే మేషరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి పరిస్థితులు కూడా అన్ని అనుకూలిస్తాయి. చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు. అలాగే మేషరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సతమతమవుతూ నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నట్లయితే మీ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుందని చెప్పుకోవాలి. అలాగే మేషరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో, అప్పుల ఊబిలో చిక్కుకొని దాని నుండి బయటపడే మార్గం తెలియక మీరు బాధపడుతున్నారో అటువంటి వారికి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం కూడా గోచరిస్తుందని చెప్పుకోవాలి. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ లేదా మిత్రులతో కానీ మీరు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక మీ యొక్క విభేదాలను మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క జీవితంలో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యక్తులతోని శత్రుత్వం ఏర్పడే అవకాశాలు అతి త్వరలో మీకు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క దురుసు స్వభావం కారణంగా కుటుంబ సభ్యులతో కూడా గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా మేషరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. 12 సంవత్సరాల నుండి మీ యొక్క జీవితంలో సమస్యలను సృష్టిస్తున్నటువంటి శత్రువు ఎవరో మీకు దొరికేస్తారు. అలాగే 2 ఆడ మనుషులు, 1 మగ మనిషి మీ వెంట ఎందుకు పడుతున్నారు, వారు మీ నుండి ఆశిస్తుంది ఏంటి అనే విషయంపై కూడా మీకు పూర్తి అవగాహన అనేది రాబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.